సో ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ కప్పింగ్ థెరపీ చేయబోతున్నాం. గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము కప్పింగ్ థెరపీ చేస్తే బాగా రిలాక్సేషన్ ఉంటుంది. సో 3 సిచ్యుయేషన్స్లో కప్పింగ్ థెరపీ అనేది చేస్తాము. ఒకటి గ్యాస్కి, ఇంకొకటి వాపు ఎక్కువ ఉన్నప్పుడు, వాటర్ స్టాగ్నేషన్ అయినా, లేదంటే మనకి టాక్సిన్ డీటాక్స్ చేయాలన్నా సింపుల్ కప్పింగ్ థెరపీ చేయబోతున్నాము. సో ఇది కప్పు, ఇది ఇలా పెట్టి మనం ఇట్లా పుల్ చేసినప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అదే వచ్చి వ్యాక్యూమ్ కప్ అనేసి. ఈ వ్యాక్యూమ్ వల్ల మనకి ఈ స్కిన్ ఓపెన్ అయ్యి దాంట్లోంచి ఆ గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఆ గ్యాస్ అయినా మనకి డీటాక్స్ చేయాలన్నప్పుడు ఆ డీటాక్సిన్ అయినా మనకి బయటపడుతుంది. బేస్డ్ ఆన్ ద నీడ్ నంబర్ ఆఫ్ కప్స్ పెట్టుకోవచ్చు. మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కప్లో. ఇలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా మనకి డిఫరెంట్ సైజెస్లో మనం కప్స్ ఉన్నాయి. సో ఎక్కడ పెడుతున్నామో, రిక్వైర్మెంట్ ఎంత ఏరియా కవర్ చేయాలో దాన్ని బట్టి మనము కప్ డిసైడ్ చేసుకునేసి దానికి తగినట్టుగా పెడతాము. దీంట్లో పెయిన్ ఏం ఉండదు, బాగా రిలాక్సేషన్ ఉంటాయి. ఒకే ఒక చిన్న ఇది ఏమంటే, టాక్సిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కప్పు పెట్టిన ఏరియాలో ఆ రౌండ్ అన్నది నల్లగా అట్లనే ఉంటాయి. ఒక 1 అవర్ లేదు, ఒక్కొక్కసారి వచ్చి 1 డే కూడా ఆ మార్క్ అన్నది ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ పెయిన్లెస్ ట్రీట్మెంట్.